30 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని, జాబ్ చార్ట్ విడుదల చేయాలని, అధికారుల వేధింపులు ఆపాలని, పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 50 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీస వేతన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 18,000 అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఆశా వర్కర్ల యొక్క సంబంధం లేని పనులు గ్రామాల్లో ఏ అధికారి వచ్చినా ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు ఈరోజు అధికారులు చేయిస్తా ఉన్నారు. జాబ్ చార్ట్ విడుదల చేసి సంబంధం లేని పనులను చెప్పరాదని చెప్పేసి గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో మేము ఆశా వర్కర్లకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, వేతనాలు పెంచుతామని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే 18,000 రూపాయలు ఆశా వర్కర్లకు మేము జీతాలు నిర్ణయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 18,000 కనీస వేతనం అమలు పరచాలి, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి. దాంతో ప్రమాదంలో చనిపోతే ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్తో ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించి ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం ఈరోజు నియంత్రణలోకి వెళ్తా ఉంది, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో వైపు ఆశా వర్కర్ల యొక్క సమస్యలను ఈ రోజు చలో హైదరాబాద్ అడ్డుకోవడం అని అంటే దుర్మార్గమైన చర్య. కాబట్టి ఎంత అడ్డుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనే చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆశా వర్కర్ల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించి వేతనాలు పెంచుతున్నట్లు, అన్ని రకాల వేధింపులు ఆపుతున్నట్లు, జాబ్ చార్ట్ విడుదల చేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకు గత 15 రోజుల క్రితమే ఎమ్మెల్యే క్యాంపుల దగ్గర ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఇప్పటికే మెమోరాండాలు ఇచ్చున్నాం. రాష్ట్ర ఈ యొక్క మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు కూడా సావధానంగా సమస్యలన్నీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా కల్పిస్తాం, మీరు రాండి ప్రతినిధి బృందం అని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అందరు ఎమ్మెల్యేలకు మేము విజ్ఞప్తి, పార్టీలకు ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్ల సమస్యలు చాలా న్యాయమైన సమస్యలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సాధించి వాళ్ళకు వేతనాలు పెంచడం, ఇతరత్ర సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. అసలు ఇంతమంది ఆశలు చనిపోయినా వాళ్ళకి మంచి ఖర్చు లేదు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్యాయం అయిపోతుంది, వాళ్ళని పట్టించుకోవడం దిక్కే లేదు. అసలు మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ప్రభుత్వం వస్తుంది పోతుంది కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకైతే న్యాయం కావాలి, మాకు మా ఇన్సూరెన్స్ కావాలి. మాకు అనవసరమైన పనులు పెడుతున్నారు ఊర్లలో. ప్రతి అధికారి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రతి అధికారికి భయపడి చేయాల్సి వస్తుంది. మాకు ఇట్లా కాదు, మాకు కరెక్ట్ జాబ్ చార్ట్ కావాలి. దీనికి ఇంత అని మాకు బిల్లులు ఉన్నాయి, బిల్లులు లేకుండా మాకు డైరెక్ట్ అకౌంట్ లోకి అమౌంట్ కావాలి. కానీ డెలివరీస్ అంటే టార్గెట్ అంటే ప్రతి టార్గెట్ అంటే మేము ఏడదేస్తాం సార్. చిన్న విలేజ్ లలో తెలియము. అప్పుడు తీసుకునేటప్పుడు ఏమన్నారు, వాళ్ళు రాయడం చదవడం వస్తే చాలా అని చెప్పారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ అబకార్డ్స్ చేయండి అంటారు, స్క్రీనింగ్ చేయండి అంటారు. ప్రతిదీ ఆన్లైన్ అయినప్పుడు మేము రాని వాళ్ళు ఉన్నారు, చదువుకుని వాళ్ళు ఉన్నారు. అప్పుడు తీసుకునేటప్పుడు ఆలోచించాలి ప్రభుత్వం. ఇప్పుడు అంటే మేము ఏం చేస్తాం సార్, కనీసం బంద్ చేసుకోండి అంటారు, లేకుంటే మస్తు డిగ్రీలు చేసిన వాళ్ళు అంటారు. డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటే మరి మమ్మల్ని ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఇప్పుడు ఒక బాబుని స్కూల్కి వేయాలంటే 30-40 వేలు అవుతున్నాయి ఫీజులు. రెంట్ కట్టుకోవాలి. కొంతమంది రెంటిళ్ళలో కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్. అసలు ఏం ప్రభుత్వం ఏం చెప్పట్లేదు, మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. మాకైతే 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి, ఇన్సూరెన్స్ బెనిఫిషియర్ కావాలి, జాబ్ చార్ట్ కావాలి, రికార్డ్స్ ఇస్తారు, రికార్డ్స్ కూడా కావాలి. యూనిఫామ్ అయితే అసలు పనికిరాని యూనిఫామ్స్ ఇస్తున్నారు. యూనిఫామ్స్ కట్టుకోవాలంటే ఊళ్ళకి ఎట్లుంటది అంటే చినిగిచ్చిపోతుంది. వారం రోజులు 10 రోజులు 2-3 నెలలకి చినిగిపోతుంది సార్. కానీ మాకు ఇట్లా కాదు, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. కోరుకునేది అదే ప్రభుత్వం.